ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రముఖ నటుడు శివాజీ ఆ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆ వీడియోలో శివాజీ మాట్లాడుతూ చాలా స్పష్టంగా హెచ్చరిక చేశారు. నా జోలికి రావద్దు, నా గురించి అబద్ధాలు ప్రచారం చేయొద్దు అంటూ ఆయన గట్టిగా స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శివాజీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను చాలా సహనం చూపించాను, కానీ ఎవరో కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు రాజకీయాల్లో ఎలాంటి స్వార్థం లేదు, కానీ నిజం కోసం మాట్లాడితే దాన్ని తట్టుకోలేక కొందరు నాపై దాడి చేస్తున్నారు అని అన్నారు. ఇక పేటీఎం బ్యాచ్ గురించి మాట్లాడుతూ శివాజీ తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో డబ్బులు తీసుకుని ప్రచారం చేసే ఒక వర్గం ఉందని ఆయన ఆరోపించారు. కొంతమంది డబ్బులు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్లను నేను పేటీఎం బ్యాచ్ అంటాను. వాళ్ళు నిజాలు మాట్లాడారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల కోసమే మాట్లాడతారు అని విమర్శించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ, నేను ఎవరికీ భయపడే మనిషిని కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ల గురించి మాట్లాడతాను. నన్ను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఇక మౌనం పాటించను అని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఉద్దేశించి మాట్లాడారు. నా జోలికి రావద్దు, నన్ను ప్రేరేపించకండి, నిజాలు చెప్పాల్సి వస్తే నేను చెప్పాల్సిందే అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు. శివాజీ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు శివాజీకి మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తుందని అంటున్నారు. మొత్తానికి నటుడు శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. ఆయన చేసిన హెచ్చరికకు రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరి శివాజీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.